మన పంతులు గారి దగ్గర అయితే ఒక మంచి కళ ఉందండి. ఆ కళ అయితే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే పంతులు గారు. మీరు ఏం పద్యం పాడతారండి ఇప్పుడు? ఇప్పుడు సత్యహరిశ్చంద్రలో నక్షత్రం మొట్టమొదటి పద్యం పాడతాను. నక్షత్ర పాత్ర కాదు. గురుత్తమ, ఏదో ఒక వ్యాసంగం వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాకి జలం వలె దినదినము ఆనందపడుతున్నది. చూడు మహాత్మా, సాయో ఆనందముగా చదువుకునే పొట్టుకుని వచ్చేవాడు పద్యం అయితే చాలా బాగా పాడారండి. మీరు బాగా వాయించారండి. సార్ హార్మోని కూడా చూపించండి దగ్గరికి వచ్చేసారి అలా వచ్చి ఏ విధంగా చేస్తున్నారు ఏంటండి? మా గురువు గారు బాబులు గారు. ఓకే అండి. హార్మోని దగ్గర చూపించాను సార్. ఆ విధంగా నొప్పితే కొంచెం ఎలా పడుతుందో కొంచెం చెప్పండి సార్. హార్మోని అయితే రెండు ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇది తొక్కుడు హార్మోనియం. తొక్కుడు హార్మోనియం పౌరాణిక నాటకాలకి తప్ప ఈ హరిభజన చిన్న పేరు.
ఓకే అండి. హార్మోనియం చిన్న హార్మోనియంస్ తో చేస్తూ ఉంటారు. ఇది డ్రామాలకు ఉపయోగపడేటువంటి ట్రిపుల్ రీడ్ హార్మోనియం అండి. మన రాష్ట్రం అంతా తిరిగి పెట్టింది. అయ్యో రెండు డబ్బాలు ఉన్నాయి. రాష్ట్రాల్లో కూడా నేను అల్లగో హైదరాబాద్ దగ్గర డబ్బాలు నుండి అమ్మా. రవీంద్ర భారత్ నుండి అన్ని దేవాలయాలు, అక్కడ తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం, ఆ డబ్బాలు ఉన్నాయా? అన్నవరం దేవస్థానంలో ఇలాగే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుంటూరు, నెల్లూరు, తర్వాత కావలి, ఒంగుటూరు, ఇలా మొత్తం మీరు ఇది వరకు ఒంగోలు. చేస్తారండి? నేను హార్మోనిస్ట్ గానే ఉంటున్నాను. ఓకే అండి. అంటే దగ్గర దగ్గర 40 సంవత్సరాలు సుమారు అనుభవం ఉంది. కాకపోతే కళలు అంతరించిపోతున్న కళల్ని నిలబెట్టనే సదుద్దేశంతో ఇంకా పనిచేస్తున్నాం ఇందు మీద. ఓకే అండి. నా వయసు కూడా 65, 66 ఉంటుంది. ఆ? ఫస్ట్ నుంచి ఇదే కాదండి. అదే కళ. ఓకే. నేను డ్రామాలు వేసేవాడిని. కొన్నాళ్ళు పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. దురదృష్టవశాత్తు మా బావగారు చనిపోవడం వల్ల మళ్ళీ అక్కడి నుండి మేము ఇక్కడికి వచ్చేవలసి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటే ఈ కుదరదు, ఇది ఎందుకంటే మాకు హార్మోనియం ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకున్న మీదట మళ్ళీ హార్మోనియం ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది. ఓకే. అందులో ఈ హార్మోనియం అలాగే జరుగుతుందండి. ఎంతోమంది శిష్యులు కూడా తయారవుతున్నారు. ఈ కళ నిలబెట్టాలనేటువంటి సదుద్దేశంతో పనిచేస్తున్నాం అండి. ఇంకా ఓకే అండి. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు కరక అప్పలనాయుడు అని బాబులు, నాతవరం మండలం చిన్న గులగొండపేట. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. ఇవి వీళ్ళ కోరిక మేరకు వచ్చి వాళ్ళకి రిహార్సల్ ఇచ్చి కొన్ని లెసన్స్ చేసి వెళ్ళిపోతుంటాను, మళ్ళీ వస్తూ ఉంటాను. అంటే మీరు ఎవరికైనా కావాలి నేర్పిస్తారు కదా? ఇది వరకు తిరిగేవాడిని తిరగలేకపోతున్నాను, ఏదైనా వయసు చేత వయసు రీత్యా. చేత ఈ పంతులు గారు వేషాలు నేర్చుకుంటున్నారు. రాముడు, నక్షత్రకుడు, హరిశ్చంద్రుడు, అలాగే అన్ని పాత్రలకి ప్రాక్టీస్. భవానీ, తమిళ్లో భవానీ వేషం, ఇలాగన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ నన్ను రప్పిస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.